చూడండి ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకింగ్ రమేష్. నేను చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వంలో చందమామ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో చందమామని క్యాన్సిల్ చేద్దాం, చట్టం చేద్దాం అన్నట్టు తయారైంది పరిస్థితి. లాస్ట్ గవర్నమెంట్ ఎంతో కష్టపడి 1978 నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమల్లోకి తీసుకురావాలని ఎంతో మేధావులు కష్టపడితే దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తే దాన్ని అమలు చేసిన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాన్ని అమలు చేసిన ఫస్ట్ గవర్నమెంట్గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోకి ఎక్కింది జగన్ నాయకత్వంలో. కానీ జగన్ అమలు చేసిన ఆ చట్టం ఎందుకు ఉండాలి? దానివల్ల నష్టం లేదు, ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల సొంతందారుడికే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. అయినా కానీ దాన్ని ఎలా డిమోరలైజ్ చేయాలి? జగన్ గవర్నమెంట్ టైంలో చందమామ ఉంది కాబట్టి చందమామను మేము క్యాన్సిల్ చేస్తున్నాం, సూర్యుడిని మేము క్యాన్సిల్ చేస్తున్నాం అని జీవోలు ఇచ్చినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నష్టాల కంటే ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి. అయినా కానీ చంద్రబాబు గారు అట్లాగే తెలివిగలవాడిని 2 కోట్ల పుస్తకాలు చదివానని చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మరి దీనిలో ఏం తప్పులు ఉన్నాయో వాళ్ళకి నాకైతే అర్థం కాలేదు. అది సెంట్రల్ గవర్నమెంటే ఆమోదించిన ఒక యాక్ట్ అనమాట. దాన్ని రాష్ట్రాల తరపున ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా దాన్ని తీసుకొచ్చింది అమల్లోకి. అది జగన్ చేసిన యాక్ట్, అమలు చేసిన యాక్ట్ తప్పైతే నరేంద్ర మోడీ చేసింది కూడా తప్పే అవుతుంది. సో మీ కామెంట్ ఏంటన్నది దీని గురించి షేర్ చేయండి. నాకు చంద్రబాబు గురించి కానీ అట్లాగే 2 కోట్ల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ గురించి కానీ తప్పుగా మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి అన్నది మినిమం ఐడియా అనేది మీరు తెచ్చుకోండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అసలు ఎవరికి నష్టం ఉండదు. పాస్పోర్ట్ మీద ఫోటో అంటారా? ఏ గవర్నమెంట్ టైంలో పని జరిగితే ఆ గవర్నమెంట్ ఒక సీఎం ఫోటో వేయటం అనేది మనకు ఫస్ట్ నుంచే ఉంది. చంద్రన్న కానుక అని చెప్పి చంద్రబాబు ఫోటో వేసుకోవటం, జగనన్న కానుక అని జగన్ ఫోటో వేసుకోవటం ఫస్ట్ నుంచే ఉంది. అట్లా అని జగన్ ఫోటో వేశారని మీ ఆస్తికి జగన్ ఎలా వారసుడవుతాడు? కొంచెం ఆలోచించండి. ఈ ఒక్క యాక్ట్ని తప్పుగా చూపించి జగన్ గవర్నమెంట్ కూలిపోయేటట్టు చేశారు. జనాల్లో ఇంకేదో చేశారు, సంథింగ్ ఏదన్నా జరగని. ఒకళ్ళు గెలవచ్చు, ఒకళ్ళు ఓడిపోవచ్చు. బట్ మంచిని ఎప్పుడు మంచి అనే చెప్పాలి. అంతేగాని జగన్ టైంలో చందమామ ఉంది కాబట్టి చందమామ రద్దు చేస్తున్నామని జీవో జారీ చేసినట్టు ఉండకూడదు. సో వ్యూయర్స్, ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈస్ గుడ్ ఫర్ farmers. No doubt about it.